పలకరించారు. సో మీకు పోవాల్సి వచ్చిందా, పోయారా? ఇప్పుడు చారి గారు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అనుకోని సంఘటన, ప్రమాదం జరిగినప్పుడు అది నా బాధ్యత. అర్ధరాత్రి పూట వారికి గ్రీన్ ఛానల్ మీద అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్కి చేర్చే ఏర్పాటు కూడా ప్రభుత్వమే చేసింది. ప్రతిపక్ష నాయకుడిగా అతనికి ప్రమాదం జరిగినప్పుడు అతన్ని అవసరమైన వైద్యం అందించడమేమో బాధ్యత. ఒక వ్యక్తికి కష్టాలు ఉన్నప్పుడు పలకరించడం అనేది మానవత్వం. ఈ రెండింటిని ప్రదర్శించిన దాని అర్థం రాజకీయంగా అతనికి ఏదో వెసులుబాటు కల్పిస్తానో, రాజకీయంగా అతను ఫోన్లే పాపం చూస్తాను కాదు. మానవ సంబంధాలు వేరు, రాజకీయ కార్యక్రమాలు వేరు. మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి చంద్రశేఖరరావు గారిని కలిసినా, పరామర్శించినా, దానికి సంబంధించిన వైద్య సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కావాలని అధికారులను అక్కడ డిప్లాయ్ చేసిన రేవంత్